విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేసుకోవాలన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వడం, 2019 నాటికి కూడా టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆలస్యం జరిగిందని దుయ్యబట్టారు. ఎయిర్పోర్ట్ను కన్స్ట్రక్షన్ చేస్తున్న జిఎంఆర్ సంస్థ డిసెంబర్ 26 నాటికి పూర్తిగా చేస్తామని చెప్తున్నారని, కానీ 6 నెలలు ముందే కంప్లీట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు అంటే తమ దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు నేతలు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని, ఏపీని ప్రపంచం పటంలో పెట్టడానికి చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వలస జిల్లాలుగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం నుండి ఎక్కువ మంది వలస వెళ్తున్నారని, ఆ పరిస్థితిని మార్చాలంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేయాలన్నారు. ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరఫున కొన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం, కానీ ఫిజికల్గా కూడా సైట్ కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈరోజు సందర్శించాం. మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే 2015లో అప్పుడు కూడా మన విజయనగరం ఎంపీగా ఉంటూ మినిస్టర్గా ఉన్నటువంటి మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరి కలయికతో ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా దానికి పర్మిషన్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం తర్వాత 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున కూడా పర్మిషన్స్ తీసుకొని రావడం జరిగింది. అక్కడికి 3 సంవత్సరాలు 2019కి అన్ని పర్మిషన్స్ కూడా పూర్తి చేసుకొని టెండర్ ప్రాసెస్ కూడా చేసి జిఎంఆర్ కంపెనీకి కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా అప్పచెప్పడం జరిగింది. అంటే 2019కి చాలా వరకు ప్రోగ్రెస్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చూసాం. ఒక సుమారు 3-4 సంవత్సరాలు డిలే జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ ఉండడం వల్ల. మరి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ డిలే చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం 2023కే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే అయ్యి ఈరోజు డిసెంబర్ 26 నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడే మరొక రివ్యూ కూడా తీసుకున్నాం. మా తాలూకు ఆలోచన ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి దానికి 6 మంత్స్ ముందే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏవైనా సహకారం మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుట్టింగ్ మీద, మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం 2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అదే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తాలూకు ఆలోచన కూడా. ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని ఈరోజు అప్గ్రేడ్ చేసుకొని ప్రపంచ పటంలో పెట్టాలన్న ఆలోచన ఈరోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది. దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్గా ఫార్మ్ అవుతుంది. ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పాలనంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది. అటువంటి ఎయిర్పోర్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే వలసల జిల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలుగా విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, మా శ్రీకాకుళం జిల్లా కానీ ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. ఎక్కడ కూడా పనుల కోసం వలసలు వెళ్ళి విదేశాలలో కూడా ఈరోజు చొరబడినటువంటి విషయం మనందరికీ కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే. మరి అటువంటిది ఆ పరిస్థితిని మళ్ళీ మార్చాలనంటే ఎక్కడో ఒక దగ్గర మనం గట్టి పునాదులు వేయాలి. ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మనకు దోహదపడుతుందనే ఆలోచనతో శరవేగంగా దీనికి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి 11వ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని
అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుని రివ్యూ చేయడానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫిజికల్గా ఇక్కడికి వచ్చి చూడాలనే యాక్టివిటీని కూడా ఎల్లుండి 11వ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నారు. ఆయనతో పాటు మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా కూడా సందర్శిస్తాం. ఏవైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దాన్ని కూడా శరవేగంగా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఇక సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, DGCA కానీ, BCAS కానీ, అలాగే CISF కానీ, కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ కానీ, ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కానీ, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఏ క్లియరెన్సెస్ కావాలన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా సరే టాప్ ప్రయారిటీగా నేను సెంట్రల్ మినిస్టర్గా ఉండి చెప్పకూడదు, నాకంటూ ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ మీద ప్రయారిటీ ఉందని కానీ వెనకాడకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతానికి అవసరం ఉంది కాబట్టి నేను కూడా నాకున్నటువంటి ఎయిర్పోర్ట్ల లిస్టుల్లో ఈరోజు టాప్ ప్రయారిటీగా భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకొని మా దగ్గర నుంచి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని క్లియరెన్సెస్ కూడా తీసుకొని వచ్చి టైం బౌండ్గా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మాత్రం మా తరఫున పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి సిటీకి ఆనుకుని మనకుందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు సంవత్సరానికి 28 లక్షల మంది ప్యాసింజర్స్ దాని వినియోగంలోకి వాడుతున్నారు ఈరోజు. కానీ 26లో మన ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో మనకున్నటువంటి ప్రొజెక్షనే సుమారు 5 లక్షల మంది, 50 లక్షల మంది సంవత్సరానికి ఇక్కడ నుంచి వినియోగిస్తారనేటటువంటి ప్రొజెక్షన్ ఉందంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత సుమారు ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి మనం చేసుకోగలుగుతున్నాం. అలా అని మనకున్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ కూడా 60 లక్షల మంది సంవత్సరానికి వినియోగించుకునే విధంగా టెర్మినల్ బిల్డింగ్ని మనం కట్టించుకుంటున్నాం. 3.8 కిలోమీటర్ల రన్వేని మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఏవైతే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నాయో పెద్ద పెద్ద నగరాల్లో దానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో 50 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో మేము MRO మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఆ కార్యక్రమాలు చేస్తారు. అది కూడా ఇక్కడ మనం తీసుకొని వస్తున్నాం. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడిషనల్గా ఇంకేమైనా ట్యాగ్ చేయొచ్చా, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఫ్లైట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా సరే ఈ ఏవియేషన్కి సంబంధించి ఇంకా ఏ సెక్టర్స్ నుంచి ఏవి తీసుకొని రావాలన్నా సరే మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తీసుకొని రావడానికి నా వంతుగా కూడా ఒక మినిస్టర్గా నేను ప్రయత్నం చేసి అన్ని రకాలుగా బిల్డప్ చేస్తున్నాం. ఇక దీనికి కావాల్సినటువంటి కనెక్టివిటీ, ప్రస్తుతం హైవే కనెక్టివిటీ ఉంది. హైవేలో ముఖ్యంగా విశాఖపట్నం దగ్గరలో చూసుకుంటే ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి NHAIతో కూడా మాట్లాడి అక్కడ ఏవైనా ఆ బాటిల్ నెక్గా ఉన్నటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ స్మూత్ ట్రాఫిక్ ఫ్లోకి ఏదైతే చేయాలో దానికి కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు, ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ప్యారలల్గా బీచ్ రోడ్డును కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని. విశాఖపట్నం నగరం నుంచి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోర్టు వరకు కూడా ఈ బీచ్ రోడ్ని కంటిన్యూ చేసి కేవలం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనే కాకుండా మనకున్నటువంటి ఫిషర్మెన్ మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈరోజు ఎకనామిక్ బూస్టప్ రావాలనంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారిడార్గా ఏర్పాటు చేసి బీచ్ హైవే కూడా ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది. దాన్ని కూడా మొన్నే మీరు చూశారు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కలిసాం. ఆయన దృష్టిలో కూడా ఇది పెట్టాం. ఆయన కూడా ఖచ్చితంగా సహకారం నార్త్ నుంచి అందిస్తామని చెప్పారు. సో ఆ హైవేను కూడా ఈరోజు ప్యారలల్గా బిల్టప్ చేసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి మేజర్గా ప్రధాన పట్టణంగా ఉంది, అక్కడ నుంచి ఎక్కువ ట్రాఫిక్ మనకి ఎయిర్పోర్ట్కి వస్తుంది. కాబట్టి 2 ప్యారలల్ హైవేస్ కానీ NHAI ఒకటి, బీచ్ హైవే ఒకటి ఉంటే ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ కూడా మనం అందించుకుంటాం. కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇది ఎలాగో ఈ 3 జిల్లాలకి సంబంధించినటువంటి క్రౌడ్ అంతా కూడా వాడుకునే ఎయిర్పోర్ట్గా ఉంటుంది. కానీ అదనంగా సదర్న్ ఒడిశాలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్నే వాడుకునే పరిస్థితిలో ఉంటారు. అలాగే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వరకు కూడా వాళ్ళకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనంటే ఒక ప్రధాన ఎయిర్పోర్ట్గా ఇది భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది. అంటే చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియాకి ఇది ఒక వేదిక కాబోతుంది మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఆ స్థాయిలో నిర్మించడానికి మా ఆలోచనలు కూడా ఉన్నాయి. దీన్ని కానీ మనం సరిగ్గా క్యాపిటలైజ్ చేసుకొని రైట్ టైంలో, ఇన్ టైంలో కానీ దీన్ని కంప్లీట్ చేసుకోగలిగితే
ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి భవిష్యత్తులో వేదికగా మరెన్నో కంపెనీలు ఇప్పటికే మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ అని చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావాలని చెప్తున్నారు. ఆక్వాకల్చర్ అని అంటే ఉత్తరాంధ్రలో ఒక హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు. అలాగే వివిధ రంగాల్లో ఇప్పుడు గ్రనైట్ కానీ, మైనింగ్ కానీ అలాంటివి తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర ఒక మంచి వేదికగా ఉంది. ఇలాంటి ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు, పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రకి ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా అద్భుతమైనటువంటి మార్గాలని మన ముందు పెడుతుంది. కాబట్టి ప్రధానంగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం. ప్యారలల్ కూడా ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు మీరు అందరూ కూడా చూశారు ఎన్డీఏ కూటమిని ఏ రకంగా ఆశీర్వదించారని. వన్ సైడెడ్గా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు. అంటే ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళు వస్తే ఏంటి, వీళ్ళు వస్తే ఏంటి అని సింగిల్ సైడ్, ఒకే సైడ్ని ఈరోజు అద్భుతమైనటువంటి మెజారిటీతో అక్కడ తుని దగ్గర నుంచి మా ఇచ్చాపురం వరకు కూడా వన్ సైడెడ్గా ఈరోజు ఇచ్చారనంటే ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఇచ్చారు. ఈ ఎన్డీఏ కూటమి మళ్ళీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది, ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మాకున్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, దానితో పాటు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు. ఆ సాగునీటి ప్రాజెక్టులు గత 5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా 1% కూడా ఈరోజు ముందుకు లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము గెలిచామనంటే ఏదో ఆనంద ఉత్సవాల్లో ఉండడం కాదు, మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదో మేము తెలుసుకొని ఈ మంత్ నెంబర్ 1 ఇది, మొట్టమొదటి మంత్ ఇది. ముఖ్యమంత్రిగా 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు, ప్రధానమంత్రిగా 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రేపటికి ఇంకా నెల అవుతుంది. మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో దృష్టి పెట్టి ఇవన్నీ కూడా టైం బౌండ్ బ్యానర్గా, గతంలో మీరు చూసుంటారు ప్రాజెక్టులు ఎలా మాట్లాడేవారు అంటే రేపు, ఆ రేపు వస్తే మళ్ళీ రేపు, ఆ రేపు వస్తే మళ్ళీ రేపు, ఎల్లుండి, ఇలాగే డేట్ల మీద డేట్లు చెప్పుకొని వెళ్ళారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు పూర్తి చేయలేదు. కానీ మేము బాధ్యతతో ఈరోజు మొట్టమొదటి నెలలోనే ఈరోజు ప్రాజెక్టుకి వచ్చి సందర్శించాం. ఒక డేట్ చెప్తామంటే బాధ్యతతో ఈరోజు ఆ ప్రాజెక్టుని అన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామని మా ప్రజలకు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మరి నేను కూడా మినిస్టర్గా ప్రత్యేక బాధ్యత ఎయిర్పోర్ట్ మీద తీసుకొని భవిష్యత్తులో ఎప్పటికప్పుడు టైమ్లీగా మేము విజిట్స్ చేస్తాం. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు పంపించి ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ని చేస్తాం. ఒక రకంగా అదృష్టం ఏంటంటే మినిస్టర్గా మన ప్రాంతం నుంచే నాకు అవకాశం వచ్చింది. ఈరోజు కన్స్ట్రక్షన్ చేసే జిఎంఆర్ కంపెనీ వాళ్ళ తాలూకు అధినేత కూడా మన ప్రాంతం నుంచే, రాజాం ఏరియా నుంచి వచ్చింది. ఎక్కడ ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు, మన ప్రాంతానికి వచ్చింది. అది పాజిటివ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళకి కూడా సజెస్ట్ చేశాను. విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత రేపు చెప్పుకోవాలంటే దేశంలో నెంబర్ 1 ప్రాజెక్ట్గా, నెంబర్ 1 ఎయిర్పోర్ట్గా ఇది ఉండాలని వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఆ స్థాయిలో మనం చేయాలనేది, ఆ స్థాయిలో చేస్తాం. దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామని మా ప్రజలకు అందరికీ హామీ ఇస్తాం.